నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి 19వ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలివస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ ఆర్షియా 8వ వార్డు టీడీపీ మహిళా నాయకురాలు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. దగదర్తి మండలం బోడగుడిపాడు గ్రామానికి చెందిన వడ్లమూడి మల్లికార్జునరావు లివర్ ట్రాన్స్ఫరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పడంతో దగదర్తి మండలం యువత అధ్యక్షులు మహేష్ నాయుడు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని పోయి 10 లక్షల రూపాయలు ఎల్ఓసి ముందస్తు సహాయ నిధి చెక్కుని దగదర్తి మండలం బోడగుడిపాడు గ్రామానికి చెందిన వడ్లమాని మల్లికార్జునరావు కుటుంబ సభ్యులకు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని హర్షవర్తం చేసిన వడ్లమూడి మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు. ఏదొచ్చినా కానీ మాకు సాయం చేస్తుంది ఆయనే. ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయనే మాకు చేసేది కూడా. ఏ బియ్యం వచ్చినా కానీ, ఏ డబ్బులు వచ్చినా కానీ, ఏ పెన్షన్ వచ్చినా కానీ ఆయనే చేసేది. మా ఆయన నమ్ముకున్నాం కానీ ఏరే వాళ్ళ నమ్మలేదు. ఆయన ఫస్ట్ నుంచి ఇందిరాగాంధీ నుంచి మళ్ళీ వైశాఖ వచ్చినాం. వైశాఖ మాకు వేసేది. మేము వస్తుంటే దాన్ని వస్తుంటే కండలు కట్టినారు. ఎవరా? అదే కావిడికి ఇస్తారు. అంతకన్నా మనం ఏం చేస్తాం? ఏదైనా కానీ మనం ఈ పార్టీ కాదంటే నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి 19వ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలివస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ ఆర్షియా 8వ వార్డు టీడీపీ మహిళా నాయకురాలు, కావలి, నెల్లూరు జిల్లా.